ఈ మధ్య నేను ఫేస్బుక్ లో చూసిన, యూట్యూబ్ లో చూసిన అగ్ని పరీక్ష బిగ్ బాస్ కు వెళ్ళాలంటే అగ్ని పరీక్షలో పునీతుడు కావాలి. ఆ అగ్ని పరీక్ష ఉద్దేశం ఏంది, ఈ బిగ్ బాస్ ఏంది, బిగ్ బాస్ లక్ష్యం ఏంది, అసలు ఎందుకు ఈ రచ్చ జరుగుతుంది ఆన్లైన్లో, అసలు ఏంటి దీని గురించి నాకు గత 3-4 రోజుల నుంచి బాగా వీడియోలు వస్తున్నాయి. నాకు ఎందుకు లైట్ మనకు ఎందుకు సంబంధం లేదనుకో, కానీ నాకు అనిపించింది ఈ వీడియోలు ఈ బిగ్ బాస్ వాళ్ళు ఫస్ట్ నుంచి వివాదాస్పదంగానే మొదలైన ఈ బిగ్ బాస్ ఇంకా కూడా కొనసాగిస్తుంది ఆ వివాదాలను. ఏదో రకంగా రచ్చ చేసి ప్రేక్షకుల దృష్టిలో పడాలి, పాపులారిటీ సంపాదించాలి అనే ఉద్దేశం తప్ప దీంతో కామన్ పీపుల్కి పావుల లాభం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే నేను చెప్తున్నా. ఎందుకంటే కంటెస్టెంట్స్లకు బిగ్ బాస్లకు పోవాలంటే కొన్ని ప్రాసెస్లు, రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి వానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది, వాని కథ ఏంది, కార్ఖానా ఏంది అన్ని తెలుసుకొని పంపిస్తారు. అదంతా ఇంటర్నల్ గా జరగాలి. వాడు ఏంటి, వాడు క్యాపబులా కాదా, హౌస్ లో ఎట్లా ఉంటాడు, ఎంటర్టైన్ చేస్తాడా, ఇంకేం చేస్తాడు అని ఈ ప్రాసెస్ జరిగి నువ్వు జెన్యున్ గా పంపించి ఆ షో ప్లే అయ్యి సరే నీ ఉద్దేశం మంచిదా చెడుదా తర్వాత చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది, అది కామన్. అది కానీ దానికన్నా ముందే అయిపోయి తెప్పించుకోవడానికి ఈ అగ్ని పరీక్ష, ఈ చెత్త అగ్ని పరీక్ష అనే పేరుతోటి ఒక వీడియోలు రిలీజ్ చేసి, సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేసి కొంచెం పాటలు మాత్రమే ఎవరైతే అగ్రెసివ్ గా మాట్లాడి, ఎవరైతే వివాదాస్పదంగా జడ్జెస్ అనే వాళ్ళు మాట్లాడిదో వాళ్ళు పెట్టడం వల్ల ప్రేక్షకులు మానసికంగా ఒక మైండ్ గేమ్ ఆడింది. ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్లు బయటికి లీక్ చేసి పబ్లిక్ లకు వదలడం వెనుక వీళ్ళ కుతంత్రం ఏంటంటే మైండ్ గేమ్ ఆడడం, జనాలతో మైండ్ గేమ్ ఆడి అటెన్షన్ గ్రాప్ చేసే ముచ్చట. ఈ అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఈ చేసే క్రమంలో మంచి కంటెంట్ ఏది పెట్టట్లేదు. ఏదైతే వివాదాస్పదంగా ఉందో, ఏదైతే నలుగురు అరే ఏమైంది, అన్యాయమైందా, ఏమైంది సమస్య అని చూడాలనుకునే కంటెంట్లు మాత్రమే కట్టింగ్ చేసి క్లిప్పుల లాగా రిలీజ్ చేస్తారు. ఎంత చెత్త నిర్ణయము, ఎంత చెత్త ఆలోచన అంటే మీ పాపులారిటీ వల్ల జనాల్లో చర్చ జరిగేలా, ఆ చర్చ జరిగింది మాకు ప్లస్ అయ్యేలా, మా బిగ్ బాస్ మీద అటెన్షన్ గ్రాప్ చేసుకునేలా ఈ గలీజ్ పనులు చేసి ఇప్పుడు ఉప్పల్ బాల్ని తీసుకొచ్చారు, స్టేజ్ మీద అవమానించారు. అది నేను చూసిన. అవమానించినంతసేపు మనోడు బాగానే ఇది చేసిండు, నేను ఎందుకు వచ్చినావంటే ఇట్లా అని చెప్పి కథ కార్ఖానా అని చెప్పి చెప్పిండు. ఆయన మంచోడనే పిలిచిరు, అన్ని చేసిరు. మీ ఉద్దేశం ఏంది, ఆయన తీసుకొచ్చి ఒక తోలుబొమ్మని చేసి స్టేజ్ మీద జోకర్ని చేయాలి. ఆ జోకర్ చేసి సెంటిమెంట్ గేమ్ ఆడాలి. వాళ్ళ బతుకుకు జ్యూరీ అంటే ఏమేమి క్వాలిఫికేషన్లు ఉండాలి, ఎంత అనుభవం ఉండాలి, మీరు ఒకసారి ఆలోచించండి. ఒక జ్యూరీగా చేసే వాళ్ళకు ఆ ఫీల్డ్ పట్ల ఎంత అనుభవం ఉండాలి, ఎంత విశ్లేషణాత్మకమైన మైండ్ ఉండాలి. ఈ జడ్జీలు కూడా వివాదాస్పదమైన వ్యక్తులే. ఎందుకంటే గత చరిత్ర, జ్యూరీ అనబడే వాళ్ళ గత చరిత్రలు చూస్తే నేను చదువుకునే రోజులలో ఒక అమ్మాయి, ఒక హీరోయిన్ని చాలా ఇబ్బంది పెట్టింది ఈ నవదీప్ అనే క్యాండిడేట్. ఆ అమ్మాయి ఆ సినిమా నేను ఈయనతోటి కలిపి చేయను అన్నది. అంటే దాని అర్థం ఏంది, నీ యాటిట్యూడ్ ఏంది, నీకు సరైన యాటిట్యూడ్ ఉందా, నువ్వెవరినన్నా నీ పర్ఫార్మెన్స్ తోటి, నువ్వు తీసిన సినిమాలతోటి ఎవరన్నా మెప్పించలేదు. సో నీకు డబ్బులు ఇచ్చిరు, నీకు జ్యూరీ అని ఒక పేరు ఇచ్చి చెత్త టాగ్ ఇచ్చి నిన్న గుసబెట్టి కుక్క పెత్తనం ఇస్తే చెప్పులని కొరికినట్టు నీకు జ్యూరీ పదవి ఇస్తే అవమానించడం ఏందిరా? అంటే దేనికోసం? అంటే ఈ ఇంటర్నల్ గా మీరు మీకు బ్యాక్ అండ్ వాళ్ళు చెప్పిరా ఇట్లా చేయరి, ఇట్లా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయరి, వాళ్ళని అవమానిస్తే ప్రేక్షకుల మనసు ఇబ్బంది అవుతుంది, అప్పుడు రెస్పాండ్ అవుతారు, ఇట్లాంటి చర్చలు జరుపుతారు అనే ఒక ఇంటర్నల్ మీ చెత్త ఆలోచన కదా ఇది. దీనిక ఇంకో విషయం ఏంటంటే ఆ ఉప్పల్ బాల్ అనే క్యాండిడేట్ ని ఈ నవదీప్ అనేటోడు ఏమని మాట్లాడుతుండు, నీ వెకిలి చేష్టలు, నీ వెకిలి వీడియోలు వల్ల జనాలను ఎంటర్టైన్ చేసిన అనుకుంటున్నావా అన్నాడు. అరే చెత్తగా, అరే నవదీప్ నువ్వెవర్రా చెత్త వెకిలి అని మాట్లాడడానికి? నువ్వెవరురా? నీ సినిమా ఫీల్డ్ చేసేది వెకిలి చేష్టలు, నీ సినిమా ఫీల్డ్ వాళ్ళు చేసే వెకిలి చేష్టలు, చెత్త పనులు. మీ కాడున్నంత ఎక్స్పర్టింగ్ ఎక్కడైనా ఉంటుందారా? సినిమాలలో ఉన్న లైంగిక వేధింపులు ఇంకెక్కడైనా ఉంటాయా? మీరు చేసేది వెకిలి చేష్టలు. వాడిని పిలిచి స్టేజ్ మీదకి పిలిచి వాడిని వెకిలి చేష్టలు చేస్తున్నావు, వెకిలి వీడియోల వల్ల నువ్వు నీ పూట గడుపుకుంటున్నావు అని వాడిని ఆవేదన చూసిన తర్వాత వాడు ఎంత అవమానంగా ఫీల్ అయ్యిండు. స్టేజ్ మీద చేసిండా, కావాలని చేసిండా, వచ్చిన వరకు డబ్బులు తీసుకుండా సెకండరీ. కానీ లైవ్లో ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందిరా, వాడు పొట్టకూటి కోసం ఆట ఆడుకుంటా జనాలను ఎంటర్టైన్ చేస్తున్న ఇదిలో
చేసిండు, వాడు పాపులర్ అయ్యిండు. ఉప్పల్ బాలు అనేటోడు తెలియనోడు ఎవడు లేడు. నువ్వన్నా తెలియదేమో. నవదీప్ అంటే ఎవడంటే తెలియనోడేమో. ఈ రోజులల్లో నవదీప్ అంటే తెలియనోడు చాలా మంది. ఏ పోరగాన్ని తీసుకొచ్చిన ఉప్పల్ బాలు వాడు అంటే వాడిని చూపిస్తారు. అట్లాంటి ఫిగర్ ఆడు. అట్లాంటి నువ్వు తీసుకొచ్చి నువ్వు అట్లా మాట్లాడమే ఎంతవరకు కరెక్టు? ఆ రన్నింగ్ రాజు అంటే ఆ శ్రీముఖి అనే తనువులు చూపించుకుంటా, మీ అవతారాలు, మీ కథలు అన్ని చూపించుకుంటా పాపులర్ అయిపోయి ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చే జ్యూరీ ఏం జ్యూరీ అయితే మీరేమన్నా సుప్రీంకోర్టు జడ్జులా? మీరు ఏ ఉద్దేశంతో వాళ్ళని అవమానించే రైట్స్ మీకు ఎవడిచ్చిండు? మీకు ఎవడిచ్చిండు? ఇప్పుడు సపోజ్ నువ్వు పిలిపించినవు ఈ షో, ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష, లొటల పరీక్ష అనేదాన్ని నువ్వు టెలికాస్ట్ చేయడం ఉద్దేశం ఏంది? ఇప్పుడు వాడు ఫెయిల్ అయ్యిండు, వాడు పర్ఫార్మెన్స్ చేయలేదు, దాన్ని వెనక నుంచి వెళ్ళగొట్టచ్చు కదా. నువ్వు దీన్ని ప్లే చేసే ఉద్దేశం ఏంది అంటున్నా నేను అడిగేది. ఈ ప్లే చేయడం వెనుక ఉద్దేశం ఏందో నువ్వు చెప్పాలి. చెత్త నా కొడుకులారా, మీరు చేసే చెత్త ఈ ప్లే చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ షోని ముందే ప్రీ పాపులర్ చేయాలి. బయట షో బిగ్ బాస్ అనే షో బయటికి రాకముందుకే దాన్ని పాపులర్ చేసి పెట్టాలి. అరే ఇట్లా అయింది, ఎట్లా వాళ్ళు వచ్చారు, ఒక మైండ్ గ్రాప్ చేయాలి, మైండ్ అటెన్షన్ చేయాలి. ఈ ఆలోచనతోటి మీరు చెత్తగాలని వాళ్ళు అవమానించారు. దాంతో జనాలకు ఏమనిపించింది? ఉందా ఈ తెలుగు రాష్ట్రాల్లో కామన్ పీపుల్ మీ చెత్త షోలు చూసేది అందరేం కాదు. మీ బిగ్ బాస్ కి ఎంత ట్రాక్ ఉంది, బ్యాడ్ ట్రాక్ ఉంది అనేది జనాలు అందరికి తెలుసు. మీరు ఎవరైతే కంటెస్టెంట్లను సెలెక్ట్ చేయాలనుకోరో ఇంటర్నల్ ప్రాసెస్ ఉంటుంది కదా, లోపలనే ఉంటుంది కదా. ఈ స్టేజ్ మీద తీసుకొచ్చి వాడిని అవమానించి దాన్ని టెలికాస్ట్ చేసి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు మీరు? అంటే ఇంకేం పర్ఫార్మెన్స్ చేయాలరా ఆ స్టేజ్ మీద? నీకు నచ్చిన పర్ఫార్మెన్స్ అంటే ఏం చేయాలి? వాడిని ఏం పర్ఫార్మెన్స్ చూసి అన్ని ఆడిదాకా పిలిచినావు? వాడి ఏం పర్ఫార్మెన్స్ చూసి అన్ని పిలిచినావు? గతంలో చేసిన వాళ్ళంతా ఏం పర్ఫార్మెన్స్ చేసిరు? బట్టలు ఇప్పుకొని చేసిరా? ఇంకేం చేసిరు? నీకేం చూపించాల్సిండే? గతంలో నువ్వు చేసిన లాంటి పనులు చేయాల్సిండేనా? స్టేజ్ అమ్మాయిలని వేధించడం, మీ అంత చెత్త అలవాట్లు, మీ అంత చెత్త యాటిట్యూడ్లు, మీ అంత చెత్త వైఖరులు ఇంకా నార్మల్ జనాలకు లేవు అంతగా. మీలాగా డ్రగ్స్ వాడేటోళ్ళు ప్రపంచంలో ఉన్న చెత్త అంతా మీ దగ్గరనే ఉంది. ఎందుకంటే డ్రగ్స్ అయినా మీరే, మందైనా మీరే, పబ్ అయినా మీరే, 3-4 విడాకులైనా మీరే. ఈ విడాకుల సంస్కృతి తీసుకొచ్చింది మీ సినిమా వాళ్ళ నుంచే. ఈ ఒకరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5 చేసుకోవచ్చు అనే విడాకుల సంస్కృతి తీసుకొచ్చింది నేను 100% గ్యారంటీ చెప్తున్నా సినిమా వాళ్ళ నుంచే. సినిమా వాళ్ళంటే ఏందిరా, వాళ్ళని చూసి జనం ఇన్స్పైర్ కావాలి. మీ వ్యక్తిగత జీవితాలను రోడ్ల మీద పెట్టి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి మాకు ఇది నచ్చితే దీని మీద అది నచ్చితే దాన్ని బట్టి ఇంకోటి నచ్చితే ఇంకోటి పెళ్లి చేసుకోవడం వల్ల ఇవన్నీ మీరు సినిమా వరకు చెప్పుర్రి. దాన్ని ఓకే, సినిమా అంతే చూస్తారు. కానీ మీ వ్యక్తిగత జీవితాలు ఏమైనా చక్కగా ఉన్నాయా? ఎవడన్నా హర్షించే విధంగా ఉన్నాయా? ఒక్కొక్కరికి 3-4 పిల్లలు మారుస్తారు. మీరు అలా మాట్లాడేది క్యారెక్టర్ల గురించి, వెకిలి చేష్టల గురించి మీరా మాట్లాడేది? వెకిలి చేష్టల గురించి మీరా మాట్లాడేది అంటున్నా నేను. స్టేజ్ మీద గెలిచి అవమానించడం అనేది వెకిలి చేష్టలు కాదా? వాడు చేసిన వెకిలి చేష్టలా? ఎవడరా? మీకు ఏం అర్హత ఉంది రా జ్యూరీ అంటారు? మీకు ఏం అర్హత ఉంది? మీకు 15 ఒక చిరంజీవారా మీరు? చిరంజీవి మేము పుట్టినప్పటి నుంచి ఆయన సినిమాలు తీస్తుండే, ఆయన ఒక లెజెండ్ హీరోలు, పెద్ద హీరోలు. నీ ఆ జ్యూరీ ఏదో నీ నాగార్జున పెట్టమనరా? బుద్ధి తక్కువ ఏమన్నా బుద్ధి ఉందా? ఎంతమంది తిట్టారు మీ బిగ్ బాస్ షో? తిడతా ఉంటే మాకేం చూసుకోపోయే బుద్ధిరా మీది. సిగ్గు శరం లేని బుద్ధులు మీ. ఎందుకు నేను ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఎన్నిసార్లు ఎంతమంది మీ అబ్జెక్షన్ ఉంది అయినా ప్లే చేసుకోరు. కానీ ఈ ట్రిక్స్ ప్లే చేయకూరి. మీరు బిగ్ బాస్ షో ప్లే చేసుకోరి. దాని వెనక ఈ అవమానించే ట్రిక్స్ ప్లే చేయకూరి. మైండ్ అటెన్షన్ గ్రాప్ చేసే ట్రిక్స్ ప్లే చేయకూడదు. దాంతో మీకే రివర్స్ జరుగుతుంది చెప్తున్నా. ఎందుకంటే గతంలో ఎన్నో మీ వల్ల ఎన్నో వివాదాస్పదమైన ఇవి జరిగినాయి సంఘటనలు. దానివల్ల మీరు ఎంత జాగ్రత్తగా మీ షోని నడుపుకుంటే అంత మంచిది. మీరు ఎంత కమర్షియల్ బతుకురా. మంది సెంటిమెంట్లతోటి డబ్బులు అంటే మంది సెంటిమెంట్ల మీద డబ్బులు ఏరుకునే రకం మీరు. డబ్బులు ఏరుకునే క్రమంలో ఎదుటి వాని మనోభావాలను కించపరిచే మనుషులు మీరు. ఉప్పల్ బాల్ అంటాడు ఎవడు వాడొక పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్. వాడిని నువ్వు వెకిలి చేసాలు అన్నప్పుడే నాకు ఇబ్బంది అనిపించింది. వాడిని వెకిలి చేసాలా? వాడు పొట్టకూటి కోసం, వాడి కుటుంబ జీవనోపాధి కోసం వాడు యూట్యూబ్ల ముందు వచ్చి, వీడియోల ముందు, కెమెరాల ముందు వచ్చి వానికి అవసరం లేకుండా పర్ఫార్మ్ చేస్తుండ్రా. డబుల్ రేట్లు పెట్టి జనాల దగ్గర టికెట్ల పేరుతోటి, పాప్కార్న్ పేరుతోటి దొంగ దోపిడీ చేసేది మీరు. సినిమా నుంచి వచ్చిన వాళ్ళు మీరు సాధారణ ఇన్ఫ్లుయెన్సర్లను ఇట్లా ఇబ్బంది పెడతారా? మీరు ఇబ్బంది పెడితే పెట్టిరు, దాన్ని టెలికాస్ట్ ఎట్లా చేస్తారు? నేను అడిగే క్వశ్చన్ అది. దాన్ని మీరు ఎట్లా టెలికాస్ట్ చేసిరు? స్టేజ్ మీద అగ్ని పరీక్ష అనే దేనికి అగ్ని పరీక్షరా? దేనికి అగ్ని పరీక్ష? వాని శీలం పోయిందా? వానికి ఏం పోయింది? వాడు ఏం నిర్ణయించుకోవాలి? అగ్ని పరీక్ష దేనికి పెట్టుకోవాలి? ఎవరిని తీసుకొస్తారు బిగ్ బాస్ షోకి? క్వాలిఫికేషన్ ఏంది మీరు ఫస్ట్ చెప్పాలి. మీకు దమ్ముంటే
ఈ రంగంలో నిష్ణాతులు, ఈ రంగంలో ఇన్ఫ్లుయెన్సర్లు, ఈ రంగంలో పాపులర్ వ్యక్తులు, అవన్నీ నీ వెనక నీ తెర వెనక చూపించుకో. నీవు అన్ని నీ రూల్స్ రెగ్యులేషన్స్ స్క్రీన్ మీద కాదు. అవమానించడం అనే రూలు స్క్రీన్ మీద కాదు చూపించాల్సింది. నువ్వు ఇది స్క్రీన్ మీద ప్లే చేయడం వల్ల ఇంత రాద్ధాంతం జరిగి రచ్చ జరుగుతుంది. ఈ రచ్చ జరగాలని మీరు కోరుకొని మీ ఇంటెన్షనల్ గా మీరు ఇది ప్లే చేసిరు. సిగ్గు పడతారు మిమ్మల్ని చూసి. మీరు జ్యూరీ అంటే జనం చూసే వాళ్ళు సిగ్గు పడతారు. అగ్ని పరీక్ష అనే పేరుకు విలువ తీసిరు తెలుసా. శీలము ఉన్న వాళ్ళకు శీలం ఉందా లేదని టెస్ట్ చేసేసరికి వెనకట దేవుళ్ళ నాటి చేసిరేమో అనుకుందాం. దాన్ని ఇది కాదు. కానీ అగ్ని పరీక్ష పేరుతోటి క్యారెక్టర్ లేని జ్యూరీలను పెట్టి ఇది ఒక క్యారెక్టర్, ఇది ఒక జ్యూరీ, ఇది ఒక అగ్ని పరీక్ష అని పెట్టి మీరు చేస్తున్నారు చూడు. అది నవ్వు తెప్పిస్తుంది మనుషులకు. ఈ చెత్త ప్రోగ్రామే నువ్వు పాపులర్ చేసుకోవడం వెనుక, పాపులర్ చేసుకోవడం కోసం ఈ చెత్త నాటకాలు ఆడుతున్నారు. స్టేజ్ మీద వీళ్ళని అవమానించి అవి టెలికాస్ట్ చేసి పేదోళ్ళని అవమానించి మీరు డబ్బులు చేసుకునే మనుషులు మీరేం మనుషులు రా. స్టేజ్ మీదకి పేదోళ్ళని పిలిచి అగ్ని పరీక్ష అని పేరు చెప్పి వాటి ద్వారా వెకిలి మాటలు మాట్లాడి మీరు వాళ్ళని వెకిలి చేష్టలు చేస్తున్నారని అన్నది మీరు. దాని ద్వారా మీ వెకిలి చేష్టల వల్ల ఆ స్టేజ్ మీద జరిగే సంఘటనలను టెలికాస్ట్ చేసి వాటిని క్యాష్ చేసుకుందామనుకున్న కుళ్ళు బుద్ధి మీది. చెత్తగాళ్ళు మీరు. నన్ను ఇది రెస్పాండ్ అవ్వడానికి కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఇది ఒక రీజనే. ఇట్లాంటి వాళ్ళు రెస్పాండ్ కావాలి. నార్మల్ ఎప్పుడు స్క్రీన్ ముందుకు రానోడు కూడా స్క్రీన్ మీద వచ్చి మా మీద నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏది అన్న చేయని ప్రచారం జరగాలి, ట్రోల్ జరగాలి, వైరల్ కావాలి, మా షో పాపులర్ కావాలి. ఇది కదా చెత్త నిర్ణయం ఇది. దీని వెనక ఏ షో అది? సమాజానికి మెసేజ్ ఇచ్చే షోనా? చెత్త పనులన్నీ జరిగేవి. చెత్త మాటలు, చెత్త చేతలు, చెత్త క్యారెక్టర్లు అన్ని జరిగేవి నీ బిగ్ బాస్ షో. బుద్ధి లేని వెధవలు, క్యారెక్టర్ లేని వెధవలు అంతా మీరు. జనాలని క్యారెక్టర్ లేదంటారా మీరు?